రైట్ ప్రతిభ, ఈరోజు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. ఎస్ఐ యు ఆర్ రైట్. సో దానికి సంబంధించిన వార్త చూద్దాం. జగన్ చంటి పిల్లోడని చందమామ కోసం మారాం చేసినట్లుగా ఆయన చేస్తున్నారని సెటైర్లు వేశారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇక జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారని అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండవచ్చని రఘురామ చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాలన్నారు. వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉప సభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి జగన్ సిద్ధమా అని సీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారని, ఆ సవాల్ను జగన్ స్వీకరించాలని సూచించారు. ఇక వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు రఘురామకృష్ణరాజు. పేపర్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు. చందమామ వస్తుందా? రాదు కదా. చంటి పిల్లడు మారం చేసినంత మాత్రాన అలాగా ప్రజలు తిరస్కరించారు. 18 స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది. మరి 175 వస్తాయి, 175 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా మిస్సం సినిమా చూశారు. రమణారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సావిత్రి గారు. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్, ప్రతిపక్ష హోదా ప్లీజ్. అవసరమా? మరి ఎన్నో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది కొంత ఆలోచించుకోవాలి. ఎనీహౌ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులు ఎంతో అయినట్టుగా ఉంది. మరి ఈ తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులలో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. నేను నిన్న పేపర్లో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా